ప్రభునందు ప్రియమైన వారలారా, పరిశుద్ధ వారంలో సోమవారం నాడు జరిగినటువంటి సంఘటనలు ఏమి జరిగినాయో ఈ యొక్క సమయంలో మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18 నుండి 22 వచనాల వరకు మనం చూస్తే, ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న యొక్క అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా, దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి, ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. శిష్యులది చూచి ఆశ్చర్యపడి, అంజూరపు చెట్టు ఇంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనిరి. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో వేయబడుదువు గాక అని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెనను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. అలాగనే మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని కూడా చూద్దాం. వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూర పండ్ల కాలము కాదు. అందుకు ఆయన, ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పాను. దేవుడు మన వెనుకలో తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, చదవబడినటువంటి 2 భాగాల్లో కూడా ఈ విషయాల్ని మనం చూస్తే, ప్రభునందు ప్రియమైన వారలారా, మట్టలాదివారం నాడు యేసుక్రీస్తు ప్రభువారు విద్యోత్సాహంతో ఊరేగించబడి ఆ రాత్రి ఆయన బేతనియాలో బస చేశారు. బేతనియాలో ఆయన బస చేసి ఆ రాత్రి అక్కడ గడిపిన తర్వాత ఉదయాన్నే లేచి మరలా తన శిష్యులతో యెరూషలేము పట్టణానికి బయలుదేరాడు. ఆయన ఉదయాన్నే యెరూషలేము పట్టణానికి బయలుదేరి వెళుతున్నప్పుడు మార్గ మధ్యంలో ఆయన ఆకలిగొని ఆయన ఆ యొక్క అంజూరపు చెట్టును చూచి ఫలములు లేకుండా చూచి శపించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ చెట్టు వెంటనే తక్షణమే ఆ చెట్టు ఎండిపోయినట్లుగా మనకి కనబడతా ఉంది. ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఇద్దరు భక్తులు కూడా మత్తయి సువార్తలో మత్తయి వ్రాసాడు, మార్కు గారు కూడా వ్రాసారు. అయితే మత్తయి మార్కు వ్రాసినటువంటి చోట మార్కు అంటున్నాడు, అది అంజూరపు పండ్ల కాలము కాదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అంజూరపు పండ్ల కాలము కాదు అని చెప్పి ప్రభువుకు తెలియదా? అంజూర పండ్ల కాలం కాదు గనుక ఆయన ఆకలితో వచ్చాడు, ఏమీ దొరకలేదు కాబట్టి కోపంతో, ఆకలి బాధతో ఆయన కోపం వచ్చి ఆ చెట్టును శపించాడని చాలామంది అనుకోవచ్చు. కానీ అంజూరపు చెట్లు మనం చూస్తే అది గుబురుగా కనబడతా ఉంది, అది చాలా పచ్చగా ఉంది, చాలా ఫలాలతో ఉన్నట్లుగా, నిండారుగా ఫలాలు ఉన్నట్లుగా ఆ చెట్టు కనబడతా ఉంది. దూరానికి చూడగానే చాలా అద్భుతంగా మంచి ఫలభరితంగా ఉన్న చెట్టు వలె అది కనబడతా ఉంది. దగ్గరికి వచ్చి చూస్తే ఫలాలు లేవు. మన జీవితాలు కూడా అదే రీతిగా ఉన్నాయేమో ఒకసారి దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాల్ని పరిశీలించుకోవాలి. దేవాది దేవుడు ఎందుకు ఆ చెట్టును శపించాడంటే వేషధారణను చూచి శపించాడు. అది అంజూరపు పండ్ల కాలము కాదు, దేవునికి తెలుసు. కానీ ఫలాలు ఉన్నట్లుగా అది నటించింది. ఫలాలు ఉన్నప్పుడు అంజూరపు చెట్టు చక్కగా పచ్చగా చిగురించి గుబురుగా ఉండి దాంట్లో చక్కని ఫలాలు ఉన్నాయి అన్నట్లుగా అది ఉంటుంది. అది అలా ఉన్నది అనంటే ఫలాలు ఉన్నాయేమో అనేటువంటి భ్రమ ఎవరికైనా కలుగుతుంది. యేసు ప్రభు వారు దూరం నుంచి చూసినప్పుడు చాలా అద్భుతంగా కనబడుతూ ఉంది, చక్కగా కనబడుతూ ఉంది, పచ్చగా కనబడుతూ ఉంది, ఫలాలు సమృద్ధిగా ఉన్నట్లుగా కనబడుతూ ఉంది. ఇదన్నీ చూడగానే ఆయన దగ్గరికి వచ్చాడు. చూడగానే ఫలాలు లేవు. నా జీవితాల్లో కూడా ప్రభువు ఫలాలనే చూస్తాడు. నీలో ఉన్న వరాలను చూడగానే ఆయన నువ్వు ఫలిస్తున్నావా లేదా అనేటువంటి విషయాన్ని చూస్తాడు. నీవు కూడా ఈ అంజూరపు చెట్టు వల్లే పైకి పచ్చగా కనబడవచ్చు. ప్రజలందరికీ కూడా మంచి భక్తి జీవితాన్ని, అమ్మో ఇతడు చాలా భక్తిపరుడండి, అమ్మో ఈవిడ చాలా భక్తిపరురాలండి అనేటువంటి రీతిగా నువ్వు పైకి కనబడవచ్చునేమో. నీ బంధువులకి, నీ చుట్టుప్రక్కల ఉన్న వారికి, నీ సమాజంలో భక్తిపరుడుగా నువ్వు పేరు పొందుకొని ఉండొచ్చు. కానీ నీ జీవితంలో ఫలాలు లేకపోతే నీ జీవితము ఆ అంజూరపు చెట్టు
ఎలా ఎండి మోడైపోయిందో అదే రీతిగా నీ జీవితం కూడా అయిపోతుంది. అది శపించబడింది. ఎందుకనంటే దేవుడు వేషధారణను సహించేటువంటి వాడు కాదు. ఆ చెట్టును మనకి మానవునికి పోల్చబడితే ప్రియులారా, అంజూరపు చెట్టు యూదుల బాహ్య జీవితానికి సాదృశ్యంగా ఉంది. ద్రాక్ష చెట్టు వారి ఆత్మీయ స్థితికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. మానవుని యొక్క సెక్యులర్ లైఫ్ అంజూరపు చెట్టుకు పోల్చబడితే ద్రాక్ష చెట్టు ఆత్మీయ స్థితికి పోల్చబడింది యూదులకు. ఇవి పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ పండితులు ఈ విషయాల్ని తెలియజేశారు. అయితే ఇప్పుడు అంజూరపు చెట్టు పచ్చగా ఉంది అని అంటే, ఆ అంజూరపు చెట్టు పచ్చగా ఉన్నది అనేటువంటి విషయాన్ని చూసినప్పుడు ఇది ఫలాలు ఫలిస్తుంది అని అర్థం. కానీ అక్కడ పచ్చగా పైకి కనబడుతుంది కానీ ఫలాలు లేవు. పచ్చగా ఉన్నప్పుడు ఫలాలు ఉంటాయి కదా, అయితే ఫలాలు లేవంటే అది నటనతో కూడుకున్నటువంటి జీవితం, అది వేషధారణతో కూడుకున్నటువంటి జీవితం. కనుకనే ప్రభు వేషధారణ కలిగినటువంటి వారికి తీర్పు తీర్చాడు. అక్కడ దేవుడు నిన్ను చక్కని ఫలాలు ఫలించాలని నిన్ను తీసుకుని వచ్చి ఆయన నాటాడు. నిన్ను సారవంతమైన నేలలో నాటాడు. ఐగుప్తు నుంచి నిన్ను పెరికి తెచ్చి చక్కగా నాటాడు. కానీ నీవు కారు ద్రాక్షలు కాస్తూ ఉంటే, చేదు ద్రాక్షలు కాస్తూ ఉంటే ఆయన ఫలింపని ప్రతి తీగను నరికి అగ్నిలో పారవేయును అనేటువంటి మాటలు లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. కనుకనే దేవాది దేవుడు ఈ విషయాల్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఆ చెట్టును శపించడానికి వేషధారణతో కూడినటువంటి భక్తి కనబడుతుంది కనుక దానిని శపించాడు. తర్వాత ఆయన అక్కడ నుండి ప్రయాణమై దేవాలయానికి వెళ్ళాడు. యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశించి దేవాలయంలోనికి వెళ్ళగానే దేవాలయాన్ని ఆయన శుద్ధీకరించినట్లుగా మనం చూస్తాం. సోమవారం నాడు పరిశుద్ధ సోమవారంలో జరిగినటువంటి 2 సంఘటనలు. ఒకటి ఫలాలు లేనటువంటి చెట్టును శపించుట, 2 దేవుని ఇల్లు అని చెప్పబడినటువంటి దేవాలయమును ఆయన శుభ్రపరచుట. దేవుని ఇల్లు అని చెప్పబడినటువంటి దేవాలయాన్ని ఆయన పరిశుద్ధపరిచాడు. దేవుడు దేవాలయంలోనికి వెళ్ళగానే అక్కడ రోకలు మార్చేవారు. ఎందుకనంటే అక్కడ పండుగకు అందరూ కూడా వచ్చారు. పస్కా పండుగకు అందరూ చేరువచ్చారు. వచ్చినటువంటి వారందరూ కూడా రోకలు మార్చేవారు, రోకలు మారుస్తూ ఉన్నారు. అక్కడ వచ్చినటువంటి వారు బలులు అర్పించడానికి పశువులన్నీ కూడా అక్కడ ఉన్నాయి. స్టాల్స్ పెట్టేశారు. పశువులు, మేకలు, పావురాలు ఇవన్నీ కూడా స్టాల్స్ ఉన్నాయి. మనీ ఎక్స్చేంజ్ జరుగుతుంది. అక్కడ ఫారెన్ ఎక్స్చేంజ్ అంతా కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆయా దేశాల నుంచి వచ్చినటువంటి వారు అక్కడ పశువుల్ని వాటిని కొనాలనంటే, గొర్రెను కొనాలన్నా, పావురాన్ని కొనాలన్నా వారు ఆయా దేశాల నుంచి వచ్చారు కనుక ఆ కరెన్సీ ఎక్స్చేంజ్ అక్కడ జరుగుతుంది. ఈ రీతిగా రోకలు మార్చేవారిని ఆయన ఒక తాడు తీసుకుని జులిపించాడు. ఆయన కోపం ఏంటంటే, నీవు దేవుని ఆలయము, దేవుడు తన తండ్రి ఇల్లు అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. లేఖనాల్లో మనం చూస్తాము, పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా భక్తుడు ఆ విషయాలు తెలియజేశాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, నా తండ్రి ఇల్లు ప్రార్థనా మందిరము అనబడాలి కానీ అలాంటి ప్రార్థనా మందిరాన్ని మీరు దొంగల గుహగా చేస్తారా అనేటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావించి కోపంతో వారిని తోలివేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని మందిరము దేవుని ఆరాధించడానికి, ప్రభు యొక్క తేజోమహిమ నిలిచేటువంటి స్థలము, ఆయన కనుదృష్టి ఉండేటువంటి స్థలము. అలాంటి స్థలాల్లో వీరు చేయకూడనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నారు. ఆవరణము వెలుపల జరగవలసినటువంటివన్నీ కూడా మందిరములోనికి వచ్చి వారు జరిగిస్తూ ఉన్నారు. అన్యులైనటువంటి వారు కానీ, స్త్రీలైనటువంటి వారు కానీ ఎవరైనా వెలుపలే ఉండాలి. ఒక ప్రధాన యాజకుడు తప్ప లోపలికి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి ఎవరికీ కూడా హక్కు లేదు. కానీ ఇప్పుడు పరిశుద్ధ స్థలంలోనికి వచ్చి వీరందరూ కూడా స్టాల్స్ పెట్టుకుని వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. దేవునికి కోపం వచ్చింది. నీ హృదయము దేవుడు నీకు అనుగ్రహించిన ఆలయమని మీరు ఎరుగరా అని ప్రవచించాడు. అలనాడు దేవాది దేవుడు వారిని ఏ రీతిగా గద్దించాడో, నీ హృదయము ప్రభువు చేత కడగబడి, ఆయన రక్తదారుల చేత కడగబడిన నీ హృదయంలో లోకానికి, వ్యాపారానికి, వాటికి స్థానం ఉందా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవాది దేవునికి ప్రముఖమైనటువంటి స్థానం ఇవ్వగలుగుతున్నావా? ఆత్మతో సత్యముతో ఆరాధించే రీతిగా దేవుని స్తుతించగలుగుతున్నావా? ఆచార వ్యవహారాలతో భక్తిని చేస్తున్నావా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఈ సోమవారం నాడు దేవుడు చేసినటువంటి శుద్ధీకరణ కార్యక్రమం, ఆయన కోపము పరిశుద్ధమైనది. పరిశుద్ధమైనటువంటి కోపం. ఎందుకనంటే అక్కడేమో ఆయన అంజూరపు చెట్టుని శపించడంలో గల ఉద్దేశము వేషధారణకు తీర్పు తెచ్చాడు. రెండవది ఇక్కడ పరిశుద్ధాలయము పరిశుద్ధంగా ఉండాలి. నా తండ్రి ఇల్లు అన్నాడు. నా దేవుని ఇల్లు ప్రార్థనా మందిరము, ప్రజలెల్లరకు అందరికీ కూడా ప్రార్థించేటువంటి దేవుని మందిరం అది. అలాంటి మందిరాన్ని
దొంగల గుహగా చేశారు, వారు వ్యాపారపుటిలిగా మార్చారు. ఈనాడు కూడా అనేకమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దేవాలయంలోనే కర్చీఫులు అమ్మటం, దేవాలయంలోనే షాంపూలు అమ్మటం, దేవాలయంలోనే నూనె సీసాలు అమ్మటం, ఇవన్నీ కూడా వ్యాపారాలే కదా. ప్రియ సహోదరి, ఒకసారి ఆలోచన చేయి. దేవుడు వాటిని గద్దించాడు. అలాంటి వాటికి పరిశుద్ధ గ్రంథంలో తావులేదు. దేవుని వాక్యానికి, ఆయన సన్నిధిలో చేరి ప్రార్థించడానికి, మోకరిల్లి హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి నువ్వు దేవుని మందిరం నీకు ఏర్పాటు చేయబడింది. ఆయన తేజో మహిమ నిలిచేటువంటి స్థలము, ఆయన కనుదృష్టి ఉండేటువంటి స్థలము, ఆయన ప్రసన్నత నిలిచి ఉండేటువంటి స్థలము. దేవాది దేవుని సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు దేవుడు తన కృపచేతను బలపరిచి, దీవించి, తన సమృద్ధి చేత నడిపించేవాడు. ఆచార సంబంధమైన వాటి నుంచి విడిపించి, ఈ యొక్క పరిశుద్ధ సోమవారంలో ఈ 2 సంఘటనల్ని దేవుడు శుద్ధీకరించి వాటి చెట్టును శపించడంలో గల ఉద్దేశాలు. అయితే ఈ కొద్ది మాటలు మన హృదయాలకు అన్వయించుకొని ఏదో ఆచారంగా భక్తిని చేయటం కాదు, కానీ దేవునికి మనను హృదయపూర్వకంగా మన కొరకు తన ప్రాణాన్ని పెట్టినటువంటి ప్రభువుని మన హృదయంలోనికి ఆహ్వానించి పరిశుద్ధంగా జీవించాలి. నువ్వు పరిశుద్ధంగా జీవించకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తే దేవుని యొక్క ఉగ్రతకు నువ్వు పాత్రుడు అవుతావు. దేవుని ఉగ్రతకు నువ్వు పాత్రురాలు అవుతావు కనుక అక్కడ వారిని కొరడా జులిపించి వారికి తీర్పు తీర్చినట్లుగానే రాబోయే దినాల్లో తీర్పున నువ్వు ఆయన ధవళ సింహాసనం ముందు నిలసి వస్తుంది. కనుక పాపాలు ఒప్పుకొని ప్రభు రక్తం చేత కడగబడినటువంటి మనము ఆయన్ను మన హృదయంలోనికి ఆహ్వానించి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనకు మన యొక్క జీవితం అంతటిలో ప్రభుత్వానికి ఒప్పుకున్నప్పుడు, ప్రభు యొక్క అధికారానికి ఒప్పుకున్నప్పుడు దేవుని కృపను మెండుగా పొందుకుంటాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునుగాక. తలలో ఉంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ఈ కొద్ది మాటలు మా వెనుకల్లో దీవించి నీ కృపలో బలపరిచి నడిపించండి. నీ సన్నిధి మాతో ఉంచండి ప్రభు. కొన్ని సత్యాలు మేము తెలుసుకోవడానికి నువ్వు కృపనిచ్చావు, అందుని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. సమస్త మహిమ నీకే చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.